నేను ఇస్త్రీ చీర కట్టుకుని బయటకు వెళ్ళగలను? కరెక్టే కదా? సరే, నేను బయలుదేరుతాను. బాయ్ బాగు. నువ్వు ఇంకా మారలేదా? లోకం ఎక్కడికో పోతోంది, నువ్వు ఇంకా సోషలిజం కమ్యూనిజం అంటున్నావు. ఇలా చూడు, మార్పు ఒకటే మారింది, మిగతావన్నీ మారతాయి. ఈ మాటే ప్రతిరోజు చెప్తున్నావు. నీ పరిస్థితి ఏమైనా మారిందా? అదే ఇల్లు, అదే డొక్కు సైకిల్. ఇలా చూడు, నీ భార్యకి నీ ఆధార్ కార్డ్ ని లింక్ చేస్తేనే బిడ్డని కనగలవు. అలా చట్టం రాబోతోంది. నీలాగే ఎంతో మంది దీని మీద ఫైట్ చేస్తున్నారు. అందులో నువ్వెంత? ఒక్కటి తెలుసుకో, నేను ఏ ఆయుధం తీసుకోవాలో నా శత్రువే నిర్ణయిస్తున్నాడు. అంటే అది కూడా నీ చేతిలో లేదా? పంచే కూడా ఏం చేస్తున్నారయ్యా? పోండియా, వెళ్ళి పని చూసుకోండి. చచ్చ, నా వల్ల కాదు. బయట ఏం జరుగుతుందో తెలుసా? స్కూల్ పిల్లల రోజు రకరకాల గొడవలు. మీరు ఏదైనా పట్టించుకుంటున్నారా? మీరు ఈ పేపర్ చదివేలోపు సాయంత్రం అవుతుంది. ఇంటికి వెళ్ళి తెల్లారి పేపర్తో మళ్ళీ వస్తారు. ఆఫీస్కి రాగానే గంట కొట్టడం మొదలు పెడతారు. మీ గంట చప్పుడికి ఆయనకి చెవుడే వచ్చేసింది. మీతో చచ్చిపోతున్నాను. నన్ను వదిలేండి, నాకంటే బెటర్గా ఒకరిని చూస్తాను. బటర్ నాన్ వద్దు, కార్డు ఇస్తాను. ఓ, దీన్ని చెవిలో పెట్టుకోండి. మరీ ఊపకండి సార్, ఊడిపోతుంది. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది షో. నేను మీ ఆర్జే అంజలిని మాట్లాడుతున్నాను. ఈ రోజు ఒక స్పెషల్ డే. ఈ రోజు వరల్డ్ టూరిజం డే. ముఖ్యంగా ఈ స్పెషల్ డే సెలబ్రేషన్ గా మీకు ఒక చిన్న కాంటెస్ట్. మనందరం టూర్ కి వెళ్ళడానికి బాగా ఇష్టపడతాం. అలా మీరు చూసిన వాటిలో మీకు బాగా నచ్చిన ప్రదేశం ఏది, ఎందుకు? మీరు చేయాల్సింది ఇంతేనండి. వెంటనే మీ ఫోన్ తీసుకోండి. 8687556611 అనే నెంబర్ కి కాల్ చేయండి. బెస్ట్ ఆన్సర్ కి చక్కని గిఫ్ట్ కూడా ఉంది. మన కాంటెస్ట్ కి ఫస్ట్ కాలర్. హలో హలో, వెల్కమ్ టు ది షో. మీ గురించి ముందు చెప్పండి. నా పేరు వసుంధర విజయబాబు అండి. కొత్తపేట నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే వసుంధర గారు, మీరేం చేస్తుంటారు? నేను ఒక హౌస్ వైఫ్ ని. చెప్పండి వసుంధర, ఇంతవరకు మీరు చూసిన వాటిలో మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏది? హరిద్వార్. హరిద్వార్, వావ్! ఎందుకు మీకు హరిద్వార్ అంత నచ్చింది? ఎంతో దూరం ట్రావెల్ చేసి అక్కడికి వెళ్లేసరికి నైట్ అయింది. ఒక టెంట్ లోనే ఉన్నాం. ట్రావెల్ చేసి అలసిపోయి బాగా నిద్రపోయాను. ఉదయాన్నే మెలకు వచ్చింది. లేచి బయటికొచ్చాను. మై మరిచి అలాగే ఉండిపోయాను. నా కళ్ళెదుట గంగా నది ప్రవహిస్తూ ఉంది. తల ఎత్తి చూస్తే బ్రహ్మాండమైన హిమాలయ పర్వతం. వెన్నెల ఐస్ క్రీం కుమ్మరించినట్టుగా మంచు కప్పేసింది. ఆ పర్వతం వెనక నుండి సూర్యుడు మెల్లగా తొంగి చూశాడు. అదే చిన్నపిల్లలు అల్లరి పనులు చేసేటప్పుడు అమ్మ ఏం చేస్తుందని తొంగి చూస్తారే, అదే విధంగా. ఆ నీటి గలగలలు, పక్షులు కువకువలు నాకింకేవీ వినిపించలేదు. అప్పుడే ఈ లోకంలో పుట్టినట్టుగా అనిపించింది. ప్రకృతే దేవుడని అర్థమైంది. ఆ నిమిషాన్ని నేను మర్చిపోలేకపోయాను. వావ్! వసుంధర, మీరు చెప్పేది చూస్తుంటే నాకు హరిద్వార్ వెళ్ళాలనిపిస్తోంది. అసలు మీరు ఎప్పుడు వెళ్లారు? నేను వెళ్ళనే లేదు. వాట్? వెళ్ళలేదా? మరి ఇంతసేపు చెప్పిందంతా? మా అమ్మ హరిద్వార్కు వెళ్ళింది. ఆవిడ చెప్పిందే ఇది. ఆవిడ చెప్పింది నాకు బాగా నచ్చింది. నేను రోజు తనని ఇది చెప్పమని అడుగుతాను. ఆవిడ విసుక్కోకుండా రోజు చెప్పేది. చివరిగా హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్పింది. ఇప్పుడు మా అమ్మ లేదు, కానీ తను వర్ణించిన హరిద్వార్ ఇంకా నా మనసులోనే ఉంది. అది మారకూడదని నేను అక్కడికి వెళ్ళలేదు. నేను వెళ్ళకపోయినా నాకు ఇష్టమైన చోటు హరిద్వారే. తర్వాత ఇంకో విషయం, అక్కడ ఆవిడ నుంచినప్పుడు తనకు తెలియకుండానే తన మనసు ఒక పాట వినిపించిందంట. ఆ పాట నా కోసం వేస్తారా? విత్ ప్లెజర్. ఏ పాట? సువ్వి సువ్వి సువ్వాలమ్మ. వసుంధర, ఈ ఉదయాన్ని అందంగా మార్చిన మీకోసం ఇదిగో మీరు కోరిన పాట. ఏమైంది? పదండమ్మా, మీరు హౌస్ వైఫేగా. మేడం, హరిద్వార్ ఎక్కడుంది? ఎర్రగడ్డ పక్కనుంది. హౌస్ హస్బెండ్.
ఏమిటయ్యా ఇన్నేళ్లుగా మీ కొట్లోనే కదా సరుకులన్నీ కొంటున్నావు? డోర్ డెలివరీ అడిగితే కుదరదంటున్నావేంటి? ఏం చేయమంటారు, కుర్రాడు బిజీగా ఉన్నాడు, మీరే చూడండి. ఎవరు వీడా? చూశాను. కాదండి, ఈవిడ ఫోన్ చేసినప్పుడు కుర్రాడు బిజీగా ఉన్నాడు అన్నాను. ఇంకోటి తెలుసా మీకు, 500 తక్కువ సరుకులు కొంటే గనక డోర్ డెలివరీ ఇవ్వం. ఏదో మోకాళ్ళు నొప్పులని అడిగాను. నాకు కూడా మోకాళ్ళు నొప్పులే. 8 ఏళ్ళుగా నూనె రాసుకుంటూ నుంచులాగా కూర్చున్నాను. ఏం చేయమంటారు, పట్టుకోండి. ఇదిగో బిల్ తీసుకోండి. వసు నే వస్తానమ్మా. సరేమా, అది తీయండి. తీస్తాను. హలో. చెప్పండి మేడం. రెడ్డా బ్లూ మేడం? అబ్బాస్ రెడ్ కలర్ ప్యాంట్ తో వస్తే ఫ్లోర్ క్లీన్ చేయడానికి, బ్లూ ప్యాంట్ అయితే మిగతా వాటికి. వెంటనే ఫోర్సే కదా మేడం. ఓకే ఓకే. మీరే తీసుకెళ్తారా లేక అబ్బాస్ చేతికిచ్చి పంపిస్తారా? లేదు మేడం, రూపా మేడం కి జ్వరం అట, అందుకే. తెలుసు, ఉదయం పార్లర్కి వెళ్తున్నారు, అప్పుడు చెప్పారు. చూసారా, ఒకప్పుడు పెళ్లికే బ్యూటీ పార్లర్కి వెళ్ళేవారు, ఇప్పుడు జ్వరానికి కూడా పార్లర్కి వెళ్తున్నారు. ఏం డెవలప్మెంట్. జిఎస్టీ వచ్చింది, నా బండి తీసింది. తీసుకోండి. వద్దు, ప్లాస్టిక్ హానికరం. థ్యాంక్స్ మేడం. కొంచెం ఇంట్రెస్ట్ తో చదవరా, వీడియో గేమ్స్ లో అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు. ఇదిగో. అమ్మా, ఇట్స్ వెరీ బోరింగ్ మా. ఈ ట్రయాంగిల్ హైట్ ని నేనెందుకు కనిపెట్టాలి? నా హైటే నాకు తెలీదు. ఇది నాకు తెలీదు, కానీ నువ్వు బాగా చదివితే మంచి ఉద్యోగానికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి హాయిగా కూర్చుని వీడియో గేమ్స్ ఆడొచ్చు. అది నేను ఇప్పుడే చేస్తున్నానుగా. ఊరికే వాగొద్దు, స్కూల్ డైరీ చూపించు. అది నేను స్కూల్లోనే వదిలేసి వచ్చాను. అనుకున్నాను. సరే, మ్యాథ్స్ ఫినిష్ చేసి తెలుగు చదువు. ఇదిగో. చెప్పు. తెలుగుకి ఒకటి ఇంగ్లీష్లో మాట్లాడతారేంటి? ఏంటి డేట్ ఆఫ్ బర్త్? అదెందుకు ఇప్పుడు? సరే, నోట్ చేసుకోండి. నవంబర్ 12, చిత్తా నక్షత్రం, కన్యా రాశి, అండర్వేర్ సైజు 85, బ్లడ్ గ్రూప్ O పాజిటివ్. చాలా. మరి కొన్న 3 నెలలకే సౌండ్ ఫాల్ట్ అయ్యి ఎవరు మాట్లాడినా కోవేశ్వరుల గొంతులాగానే వినిపిస్తోంది. చదువు. నాతో ఎప్పుడు మాట్లాడతారు? ఆయన పేరేంటి? అశోక్. అశోక్. ఆయన మాట్లాడమనండి. ఏంటి లీవా? నేను మీ ఓనర్కే మెయిల్ చేస్తాను. ఆయన కొరియాలో ఉంటే ఏంటి, కోనసీమలో ఉంటే నాకేంటి? వద్దుగానే మన కన్స్యూమర్ కోర్టులో కలుద్దాం. మీకు ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదుగా. చెప్పిన హలో, నేను చెప్పేది ముందు వినండి, మధ్యలో మాట్లాడకండి. నాకు టీవీ మెకానిక్ వద్దు. ఓకే. భయపడ్డాడు. అవునవును, నువ్వు బెదిరించడం చూసి మేమే భయపడ్డాం. నేను 3 నెలల నుంచి పోరాడుతుంటే మీకు ఎగతాళిగా ఉంది. నేను ఖచ్చితంగా కన్స్యూమర్ కోర్టుకు నేను ఎవరో చూపిస్తా. మనం హనీమూన్ కి ఊటికి వెళ్ళాము, గుర్తుందా? అవును. అక్కడ రూమ్ లో ఇలాగే టీవీ రిపేర్ అయితే నువ్వు ఫోన్ చేసి అరిచావు. ఆ టీవీ మెకానిక్ నైట్ 9 రూమ్ లోకి వస్తే నువ్వు వాడిని లోపలికి రానివ్వకుండా ఎంత అరిచావు. ఏం చేయమంటావు? అప్పుడు నువ్వు కొత్త, టీవీ పాత. ఇప్పుడు అలా కాదే. నేను పాతదాన్ని అయిపోయానా? నన్నే కొడతావా? నిన్ను అబ్బా ముసురేసింది, అబ్బా ముసురేసింది, అయ్యో చలి వేసింది, గుండెల్లో ఎండేసే శీతాకాలంలో నీ సాయం కావాలి, సాయంకాలంలో టొడడో. అబ్బా ముసురేసింది, అయ్యో చలి వేసింది, పడుతున్నావు. పద్మా, ఉసిరికాయ పచ్చడి, తర్వాత వెల్లుల్లి ఊరగాయ. కరెక్టా? మాగాయ నువ్వు గ్రూప్ లో పెట్టలేదు కదా, చూడు. నెక్స్ట్ టైం తెస్తాలే. సరే, ఓకే. సామాన్యకాలు, కరివేపాకు పొడి, పులిహార పులుసు 2. 4 అడిగానుగా, గ్రూప్ మెసేజ్ లో పెట్టాను, నువ్వు చూడలేదా? చూశాను. 4 ఎందుకు? 3 పూట్ల పులిహార తింటారా? అలా తింటే వేడి చేస్తది. 2 చాలు, తర్వాత ఇస్తా. అది కరెక్టే. రావసు పిన్ని, నిన్న కొబ్బరి బర్ఫీ చేశాను. విజ్జికి ఇష్టమని చెప్పావు కదా, ఇదిగో తిని చూసి ఎలా ఉందో చెప్పాలి. సరేగాని వసు, ఆ రోజు ఉప్మా ఇచ్చావే, సూపర్ గా ఉంది.
నేను ఇన్నేళ్లుగా చేస్తున్నాను, అసలు ఆ టేస్టే వచ్చి చావదు. నీ దగ్గర ఏదో సీక్రెట్ ఫార్ములా ఉంది, అదేంటో చెప్పొచ్చుగా. ఉప్మాకి ఫార్ములా ఏముంది? కరెక్ట్ గా వండితే మనం తినొచ్చు. నీళ్లు ఎక్కువయ్యాయంటే పోషన్లు అతికించే వాడిని పిలిచి ఊరుకోండి, మీకేం తెలీదు. నువ్వు చెప్పు వసు. ఏం లేదు పిన్ని, చివర్లో కొంచెం పాలు పోయాలి అంతే. సరే నాకు చాలా పనులు ఉన్నాయి, వెళ్ళేస్తాను. ఉప్మాలో కూడా చివర్లోనే పాలు పోస్తారు.